ఓకే. డాన్సర్‌గా కొన్ని చేశానని అన్నారు కదా! అంటే ఎలాంటి డాన్సెస్ చేసేవారు? క్లాసికల్. క్లాసికలే. మా మాస్టర్ వేణుగోపాల్ స్వామి గారిని ఆయన క్లాసికల్ డాన్సర్. ఆయన దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టి ఆయన సినిమాలే చేసేదాన్ని. ఆయన సినిమాలే చేసేవారు. ఓకే. అప్పట్లో ఈ జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు వీళ్ళందరూ డాన్సెస్ చేసేవారు కదా! మీరు చూసేవారు కదా! అప్పట్లో డాన్సెస్‌కి కాస్ట్యూమ్స్ ఫుల్ ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని పాటలు వస్తున్నాయి. డాన్సర్స్ అందరూ ఫుల్ వేసుకోరు కదా, కొంచెం షార్ట్ వేసుకుంటుంటారు కదా. అంటే మీకేమనిపిస్తుంది అంటే లైక్ కాలం మారుతున్న కొద్దీ, జనరేషన్స్ మారుతున్న కొద్దీ మీరు చూసే మార్పులో ఎంతవరకు కరెక్ట్ ఉంది? అంటే లైక్ అప్పట్లో కూడా డాన్సర్స్ ఉండేవారు, అప్పట్లో కూడా చేసేవారు, అప్పట్లో కూడా జనాలు చూసేవారు. భక్త కన్నప్ప ఉంది కదమ్మా, దాంట్లో నేను రావుగోపాల్ వైస్ క్యారెక్టర్ చేశా. బాపు గారు డైరెక్షన్. దానిలో మరి జయమాలిని బట్టలు ఇక్కడ కట్టింది, దాన్ని తప్పట్లేదు ఎవరు. ఆ క్యారెక్టర్కి అంతే ఉండాలి. ఆవేశాలు మనం వేస్తే ఊరుకోరు కదా, మనం ఇక్కడలాగా వేస్తే ఊరుకోరు కదా. ఆ డిఫరెన్స్ కావాలి. అంటే అప్పట్లో కూడా వేసుకునేవారు, షార్ట్స్ వేసుకునేవారు అప్పట్లో. షార్ట్సే కాదు, ఇక్కడ దాకా ఉంది. బాబా అంటే పూసలు ఎలాడించేవాళ్ళు. ఓకే. మొత్తం కవర్ చేసుకునేవారు. మీరు ఇప్పుడు సినిమాలు చూసి, అంటే ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు అమ్మ సినిమాలు ఏమైనా చూస్తున్నారా అంటే తెలుగు సినిమాలు ఎక్కడ వస్తున్నాయి అని అన్నారు. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఇప్పుడు ఇంట్లో టీవీ ఉందనుకోండి, తమిళ అలవాటు పడ్డామంటే తమిళ సినిమాలు చూస్తాం. తెలుగు సినిమాలు పెట్టుకుని చూడాలన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే తమిళ్లో ఉన్నంత స్పీడు తెలుగు సినిమాలో ఉండదు. అది మనకు తెలుసు. మన స్పీడ్ ఇష్టపడతాం తప్ప స్లో సినిమాలు ఇష్టపడం కదా. అందువల్ల తమిళ సినిమాలు చూస్తాం. తమిళ సినిమాలు చూస్తారు. తమిళ్లో మీరు చేశారా? తమిళ్లో నేను బాలచంద్ర గారి దగ్గర చేశాను. బాలచంద్ర గారి దగ్గర చేశారు. నేను ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, తమిళ్లో ఎవరో ఒక డైరెక్టర్ పేరు గుర్తు రావట్లేదు, ఆయన కొడతారంట ఆర్టిస్టులని, నిజమా అది? నాకెవరు ఎక్స్పీరియన్స్ లేదమ్మా. బాలు మహేంద్ర గారితో ఆయన డైరెక్షన్ చేశాను నేను. కమల్ హాసన్ గారితో చేశాను. కమల్ హాసన్ గారితో? బాలు మహేంద్ర గారి సినిమా కమల్ హాసన్ కదా హీరో. ఓకే. సీరియల్ హీరోయిన్ వసంత కోకిల. వసంత కోకిల సినిమాలో చేశారా? ఓకే. అంటే ఏంటి క్యారెక్టర్ మీది? పెద్ద గుర్తు లేదమ్మా, కానీ చేశారు. కమల్ హాసన్ గారితో కూడా చేశారు. ట్రైన్లో వెళ్తా ఉంటే ఆయన కుండ పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద గంతులు వేస్తా ఉంటాడు, ఆవిడ జ్ఞాపకం రావాలని చెప్పేసి ఆ సీన్ లో ఉన్నారు. ఆ సీన్ లో ఉన్నారు. ఓహో, ఓకే.